అచ్చుమూలమైన దక్షరంబులకెల్ల వేదవేద్యుడాది విశ్వమునకు చదివినందుకేమి సబలంబు సర్వజ్ఞు చరణములకు భూజ సలుపకున్నా ఇంద్రియములనచి ఇంద్రియాతీతుని పలు విధముల విశదపరచు సత్య మార్గమరయ నిత్య సుఖము. చాలా బాగా పాడారు సుమా. తిరుక్కురల్ని సొంతగా నేనే ట్యూన్ చేసి పాడాను. నువ్వే సొంతంగా ట్యూన్ చేసి బాగా పాడావమ్మా. కానీ నీకు దాని అర్థం తెలుసా అమ్మా? ఏది పాడినా దాని అర్థం తెలియకుండా పాడకూడదమ్మా. ఈ సృష్టి మొత్తం ఆవిర్భవించడానికి కారణం ఆ భగవంతుడు. ఆది భగవాన్ అనేది బైబిల్లో ఆదియందు దేవుడు అని మొదలవుతుంది. రాసే రాతలన్నీ మనకు అనుకూలంగా రాసినవేనమ్మా. బోనులో తన పంచేంద్రియములను అర్పించిన అంటే బోను అనేటి శిలువలో తన పంచేంద్రియములను బలిగా అర్పించాను. అబద్ధాన్ని లయం చేసే రక్షణను ఏర్పరిచినాడని ఆ బాటలో నడిచే అందరూ కూడా తన ద్వారా నిత్య జీవనమును పొందెదరని అర్థం. నాన్న, విల్ యు స్టాప్ దిస్ నాన్సెన్స్? మురళి, ఇది నాన్సెన్స్ కాదు, సిక్స్త్ సెన్స్. నాకు తోచింది నేను చెప్తున్నాను. అది తప్ప? ప్రాపగాండా చేయొద్దని చెప్తున్నాను. నేను ప్రచారం చేయలేదు, అర్థమయ్యేట్టు చెప్తున్నాను. యాజ్ ఎ క్రిస్టియన్ ఇట్ ఈస్ మై డ్యూటీ. మీరేమిటి క్రిస్టియన్ గానే పుట్టారా? ఏమండి, వద్దండి. బ్రాహ్మణుణ్ణి క్షత్రియుణ్ణి దుజాస్ అంటారు. ఎందుకంటే వాళ్లు రెండోసారి జన్మనెత్తుతారు. ఎప్పుడో తెలుసా? యజ్ఞోపవితం. అది జంధ్యం వేసుకునేటప్పుడు. దాన్నే అందరూ ఉపనయనం అంటారు. అదే విధంగా క్రిస్టియన్ కి బాప్తిస్మము. అప్పుడు వాడు రెండోసారిగా పుడుతున్నాడు. నేను బాప్తిస్మము పొందాను. నాకు ఒడుగు వేసింది మీరేగా? నీకు పేరు పెట్టింది కూడా నేనే, పెంచింది కూడా నేనే, నిన్ను చదివించింది కూడా నేనే. అందులో ఎలాంటి పాపం లేదు కదా. జీవితంలో కొన్ని విషయాలు నిజం తెలియనంత వరకు తప్పుగానే అనిపిస్తాయి. నిజం తెలిసిన తరువాత నేను మారిపోయాను. నువ్వు కూడా మారొచ్చు, తప్పులేదు.